హాయ్ అండి. ముందు వీడియోలో మీకు చెస్ట్ లూజ్ ఎలా చూసుకోవాలో చెప్పాను కదా! ఈరోజు వీడియోలో ఫుల్ షోల్డర్ ఎలా చూసుకోవాలో చెప్తాను. సో, ఇలా నీట్‌గా సదిరేసుకొని పైన షోల్డర్ కుట్టు దగ్గరించి ఈ కుట్టు వరకు ఎంతొచ్చిందో చూడండి. నాకొచ్చేసి 14 ఇంచులు వచ్చింది. రెడీ అయిన తర్వాత 14 ఇంచులు. అంటే సగం వచ్చేసి 7 ఇంచులు, ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను. మొత్తానికి 7.5 ఇంచులు తీసుకోవాలి పైన. ఓకేనా? 7.5 ఇంచులు. అదే ఇంగో 7 ఇంచులు ఖర్చుల కోసం హాఫ్ ఇంచు. మొత్తానికి 7.5 ఇంచులు. కానీ కింద చంక డౌన్ ఎక్కడికైతే వస్తుందో అక్కడ 7 ఇంచులు మాత్రమే తీసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ అనేది తక్కువ చేయాలి. క్రాస్‌గా రావాలనమాట. అప్పుడు మనకి చంక దగ్గర ముడతలు రావు. ఎందుకంటే షోల్డర్ పెంచాం కదా! ముడతలొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనకి ఎంతైతే షోల్డర్ ఖర్చు కావాలో అంత వదిలేసుకొని, మనం తీసుకున్న ఆది బ్లౌజ్‌లో చిన్న సైజు షోల్డర్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఇటు ఖర్చులు, అటు ఖర్చులు ఉండాలి. నాకు నెక్ విడ్త్ వచ్చేసి 4.5 ఇంచులైతే వచ్చిందండి. నెక్ డీప్ వచ్చేసి 2 ఇంచులొచ్చింది. ఇలా షేప్ ఇచ్చేసేయండి. అయిపోయింది కదా! ఇలాగ క్రాస్‌గా రావాలనమాట. పైన పైన దానికన్నా కింద ఒక హాఫ్ ఇంచ్ అనేది తక్కువ తీసుకోవాలి. పైన 7.5 అయితే కింద 7, పైన 7 అయితే కింద 6.5 అలా ఉండాలి. ఓకేనా? ఇది 7.5, ఇది 7 ఇంచులు. అర్థమైంది కదా! నెక్స్ట్ వీడియోలో ఇంకా టాపిక్స్ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.